మొదటి వచనము మొదలుపెట్టి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. ఒక్కసారి ఒక మాట చెబుతాను నేనండి. దేవుడు దేనిని నిర్మింపతలచినా దాని ముగింపును తాను ముందుగా చూస్తాడు. గుర్తుపట్టండి. ఈ సృష్టి యొక్క సమస్తాన్ని దేవుడు చేయాలని అనుకున్నప్పుడు దాని ముగింపు ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలను దేవుడు మొదట చూచాడు. దేవుడు మానవుని నిర్మాణం చేయక పూర్వమే మానవుడు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు ఏమి చేయవలెనో దేవుడు ముందస్తుగానే చేసి మరీ ఆ తరువాతనే మానవుని నిర్మాణం చేశాడు. దట్ ఈస్ ద గాడ్స్ స్టైల్ ఆఫ్ వర్క్. ఎఫెక్టివ్ అండ్ గ్రేట్ పీపుల్ డూ ద సేమ్. వెన్ యూ స్టార్ట్ ఎ వర్క్ బిఫోర్ దట్ యూ మస్ట్ ఎండ్ దట్ వర్క్ ఇన్ యువర్ మైండ్. ఒక కార్యము ప్రారంభించడానికి మునిపే ఆ కార్యము యొక్క ముగింపును చూస్తాడు దేవుడు. ఆ తర్వాత దాన్ని ప్రారంభింపజేస్తాడు. ఆ విధంగా ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ దేవాలయమును నిర్మాణం చేయటానికి, ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయటానికి ఏం అవసరమో, ఎంత సైజు అవసరమో, ఎన్ని పరికరాలు అవసరమో అవన్నీ కూడా ముందస్తుగానే దేవుడు చెప్పి వాటన్నింటిని ఇట్లా అమర్చాలని ముందు వాళ్లకు నేర్పించాడు. బిఫోర్ స్టార్టింగ్ వర్క్ గాడ్ ట్రైన్డ్ ఆల్ ఆఫ్ దెమ్. God filled their hearts with everything which are required for his work. దేవుడు తన పని కొరకు ఏం కావాలో అవన్నీ కూడా సిద్ధం చేశాడు. నేను 20 సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని టెలివిజన్ ద్వారా చెబుతున్నాను. రోజుకు అర్ధగంట సేపు. ఇప్పటికి ఇంచుమించుగా 5,000 గంటల పర్యాయం వ్యాఖ్యానించి ఉంటాను. ఇప్పుడు దేవుడు నా ద్వారా ప్రపంచమంతటికి వెళ్ళబోతున్నటువంటి అద్భుతమైన బైబిల్ వ్యాఖ్యానం, అన్ని భాషల్లోనికి వెళ్ళబోతున్న బైబిల్ వ్యాఖ్యానానికి నాందిగా ఈ 20 సంవత్సరాల ప్రిపరేషన్ని వినియోగించాడు. ఈ గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు 20 సంవత్సరాలు నన్ను ఇదే పనిలో సిద్ధం చేశాడు. God equipped me with the understanding about the word of God. కనుక ఆ ప్రీచింగ్ స్కిల్స్ అన్ని కూడా దేవుడు నేర్పించాడు. హౌ టు థింక్, హౌ టు ఎక్స్పీరియన్స్, హౌ టు అండర్స్టాండ్. 3 సార్లు ఇప్పటికే నేను బైబిల్ని చెప్పాను. ఇది 4వ పర్యాయం నేను చెబుతున్నాను. కనుక వితౌట్ ట్రైనింగ్ గాడ్ కెనాట్ యూజ్ ఎ పర్సన్. వితౌట్ గివింగ్ ద నాలెడ్జ్ గాడ్ కెనాట్ యూజ్ ఎ పర్సన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నీ సేవ రాణించాలి అంటే నువ్వు సిద్ధపడాలి, నువ్వు నేర్చుకోవాలి, నీవు సఫలీకృతుడు కావాలి. అప్పుడే దేవుడు నిన్ను తన పరిచర్యలో వాడుకుంటాడు. చూడండి, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పరిచయ తెలుసుకొనుటకై. యు నీడ్ టు లెర్న్ ఫస్ట్ హౌ టు డూ దట్. Knowledge is important. Knowledge is powerful when it applied. It is powerless when it is not applied. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి ఉంటేనే దాన్ని అప్లై చేయగలవు. జ్ఞానం లేకపోతే దాన్ని అప్లై చేయలేవు. కాబట్టి మొట్టమొదటి నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలి. ఒక విషయాన్ని నువ్వు ప్రారంభించడానికి మునిపే ఆ విషయాన్ని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం నీవు కలిగి ఉండాలి. ఆ పని ఏ విధముగా చేయవలనో మొదట తెలుసుకున్న తర్వాతే ఆ పని ప్రారంభించాలి. అప్పటి వరకు ప్రారంభించకూడదు. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రతి విధమైన పని చేయుట తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేశాడో అట్టివారు అగ్ర చొప్పున చేస్తారు. Every work should commence
by a person as he receives the commandment of God. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగానే అతడు ఆ పని చేయాలి. ఎవరు తన సొంత విధానములలో దేవుని సేవ చేయటానికి వీల్లేదు. ఎవరు తన సొంత విధానములలో దేవుని యొక్క పని చేయటానికి దేవుడు అంగీకరించడు. దేర్ ఆర్ సో మెనీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ ఫర్ హిజ్ వర్క్. ఆయన పని కొరకు అద్భుతమైనటువంటి నియమాలు దేవుడు నిర్ణయించి ఉంచాడు. అవన్నీ తెలుసుకోవాలి. చూడండి, దేవుడు మోషేను 40 రోజుల పాటు సీనాయి పర్వతం మీద కూర్చోబెట్టుకొని తన దగ్గర ఈ బ్లూ ప్రింట్ అంతా ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళా హీ స్టార్టెడ్ ట్రైనింగ్ అదర్స్, ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూనుకున్నాడు. దేవుడు స్వయంగా మోషేకు చెప్పిన మాటలు మరలా బెసలేలుకు అహోలియాబునకు చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి మరలా సహాయకుడిగా నిలిచాడు. దయచేసి అర్థం చేసుకోండి, దేవుని యొక్క పనిలో ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో వారు పరిశుద్ధాత్మ శక్తి చేత వారు సఫలమవుతారు. వితౌట్ ద హోలీ స్పిరిట్ నోబడీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. ఎవరు కూడా విజయవంతం కాలేరు. దేవుని పని, దేవుని విధానమును చేయుటకు దేవుని యొక్క సేవకుడు సిద్ధపడవలెను, నేర్చుకొనవలెను, ప్రజ్ఞ సంపాదించుకొనవలెను. అది చాలా ప్రాముఖ్యము. 2వ వచనం, బెసలేలును అహోలియాబును ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారిని రేపినో వారిని అందరినీ మోషే పిలిపించెను. సహోదరుడా, సహోదరి, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చేయాల్సిన కార్యక్రమం కాదు ఇది. దేవుడు పిలిచిన వారు మాత్రమే, దేవుడు ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించనో పని కొరకు, ప్లీజ్ అండర్లైన్ దట్, పని కొరకు ఎవరి హృదయాలు రేపబడ్డాయో వారిని పిలిచాడు. ఇవాళ సేవకులు పని చేస్తున్నారు. ఆర్ దే వర్కింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్? ఇవాళ ఏ పని లేనోడు దేవుని సేవకు వస్తున్నాడు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. పని ఉన్నవాడు పని మాని వచ్చాడు, దట్ ఈస్ వెరీ గుడ్. దేవుని పని కొరకు తాను సిద్ధపడిన వాడు కావాలి. దేవుని పని కొరకు దేవుని చేత పిలువబడిన వాడు అయి ఉండాలి. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు సంఘమంతటినీ పిలిచినప్పుడు ఎవరిని వాడుకొనగలుగుతున్నాడు? God uses prepared believers only. దేవుడు ప్రిపేర్డ్ బిలీవర్స్నే వాడుకుంటాడు, అన్ప్రిపేర్డ్ బిలీవర్స్ని వాడుకోడు. కాబట్టి మోషేను చూడండి, 40 రోజులు దేవుని దగ్గరికి వెళ్ళాడు. హీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్, ఫ్యామిలీ. హీ లెర్న్డ్ సో మచ్ ఆన్ ద హిల్ మౌంట్ సీనాయ్. నేర్చుకున్నాడండి 30 రోజులు, 40 రోజులు, 40 రోజులు నేర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళా సెకండ్ బ్యాచ్ని పిలుస్తున్నాడు ట్రైనింగ్ కోసం. తాను నేర్చుకున్నాడు, తాను నేర్పించబోతున్నాడు. రైట్? తాను నేర్చుకున్నాడు, తాను నేర్పించబోతున్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇదే ప్యాటర్న్ చెప్పాడు. మీరు అనేకుల ఎదుట సాక్షులే ఉండేటట్లుగా మీరు నేర్చుకున్నటువంటి దాన్ని సామర్థ్యం కలిగిన వారికి, నమ్మకత్వం కలిగిన వారికి అప్పచెప్పండి అన్నాడు. సామర్థ్యం గల వారికి, నమ్మకత్వం కలిగిన వారికి అప్పచెప్పమన్నాడు. సహోదరుడా, సహోదరి, సామర్థ్యము, నమ్మకత్వము, ప్రజ్ఞ, పిలుపు, ఇవి కలిగినటువంటి వారిని మోషే గారు పిలుస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని ఆత్మ ఎవరిని ఎన్నుకున్నారు, దేవుని ఆత్మ ఎవరిని సంధించి నింపి ఉన్నారు, వారినే దేవుడు పని కోసం పిలుస్తున్నాడు. నీకు ఉద్యోగం రాలేదని సేవకు రావద్దు. నీ బిడ్డ చదవలేదని సేవకు సమర్పించవద్దు. నీ బిడ్డను శ్రేష్ఠునిగా తయారు చేసి దేవుని సేవకు సమర్పించు.
ఆ పని చేయుటకు వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణలన్నింటినీ మోషే యొద్ద దాన్ని తీసుకున్నారు. దే రిసీవ్డ్ ద మెటీరియల్, దే ఆర్ అకౌంటబుల్. గ్రహిస్తున్నారా? ఆఫ్టర్ దే గాట్ ద నాలెడ్జ్, దే నీడ్ దట్ మెటీరియల్. క్రైస్తవ బోధకులకు నేను మనవి చేస్తున్నాను, you need instruction, you need training, after that you need material to work on it. ఇవాళ మనకు చాలామందికి ఈ అభ్యాసం లేదు, ఈ విషయం తెలియదు. ఏమిటది? దేవుని సేవకులకు వాక్యం చెప్పడం నేర్చుకుంటున్నాం, కానీ సంఘాన్ని కట్టడానికి కావలసినటువంటి, సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి మెటీరియల్ మనం సిద్ధం చేసుకోలేకపోతున్నాం. That material is in public and with public. అది సమాజం దగ్గర ఉంది. Whatever the finances needed for your mission is already with the people. ప్రజలతో ఉన్నది, ప్రజల యొద్ద ఉన్నది. ధనము ప్రజల యొద్ద ఉన్నది. ధనము లేకుండా నువ్వేమి చేయలేవు సేవకుడా. ఆ ధనమును దేవుడు ఆజ్ఞాపిస్తాడు సంఘానికి ఇమ్మని నీ సేవ కోసం. కాబట్టి యూ నీడ్ టు ప్రజెంట్ యువర్ నీడ్ బిఫోర్ ద పీపుల్. ప్రజల ఎదుట నీ మందిరం యొక్క, నీ అవసరత యొక్క, నీ సేవ యొక్క అవసరతలను, దేవుని పని యొక్క అవసరతలను సమాజం ఎదుట, క్రైస్తవ సమాజం ఎదుట నీ ఉంచాలి. నీ ఉంచినప్పుడు వాళ్ళు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ముందుకొచ్చి సమర్పిస్తారు. ఎంతగా అనగా సమృద్ధిగా. If they believe that it is the commandment of God for you, they will abundantly give. ఇది దేవుని చేత నీకు ఇవ్వబడిన పని అని వాడు గుర్తిస్తే నువ్వు చాలు అన్నంతగా ఇస్తారు. ఇక తేవద్దు అని బ్రతిమలాడే అంతగా ఇస్తారు. నువ్వు చేయాల్సిందల్లా దేవునితో నీ సంబంధం, దేవునితో నీ సహవాసం, దేవునితో నీ జీవితం. Why they believed and give? ఎందుకు ఇచ్చారు? They believed Moses. మోషేని నమ్మారు. ఎందుకు మోషేని నమ్మారు? దేవునితో అతను మాట్లాడుతున్నప్పుడు అతని ముఖము చర్మము మెరిసినది. They believed. He is strange one. ప్రత్యేకమైన వాడు, భిన్నమైనటువంటి వాడు, దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు. వి ట్రస్ట్ హిమ్. అప్పుడే ఇస్తారు, లేకపోతే ఎవరు. నువ్వు నీ సంతానికి వాడుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు, కారు కొనుక్కుంటావు, బంగారం చేయించుకుంటావు, స్థలాలు కొనుక్కుంటావు, పొలాలు కట్టుకుంటావు, ఆస్తులు పెంచుకుంటావు. ఎవరు ప్రజలు అలా మోసం చేసి కూడా సంపాదించే సేవకులు లేకపోలేదు. 1000 కోట్ల వాళ్ళు తీర్పులోనికి వస్తారు, దాని ఫలితం వాళ్ళు పొందుతారు. కానీ నిజమైన సేవకుడిని ప్రజలు గుర్తించినట్లుగా అతని జీవితం ఉండాలి. అతని లైఫ్ దేవుని సేవకుడిని గుర్తించేటట్లుగా ఉండాలి. అప్పుడే ప్రజలు అబండెంట్ గివింగ్కి ముందుకు వస్తారు. పదార్థములు లేకుండా పనివాడేమి చేయలేడు. వితౌట్ మెటీరియల్ నో వర్కర్ కెన్ కంప్లీట్ హిస్ వర్క్. దేవుని సేవ చేయటం కావలసిన ప్రతి విధమైనటువంటి అవసరాలు, ప్రతి విధమైనటువంటి వనరులు ప్రజలలో ఉన్నవి. వాటిని నీకు ఇవ్వాలి అంటే యు నీడ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని పని చేస్తున్నానని నువ్వు చెబితే ఇచ్చారు. దేవుని పని కొరకు నువ్వు పిలువబడ్డావని తెలిస్తేనే ఇస్తారు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఫ్రెండ్, యు నీడ్ టు అండర్స్టాండ్. నువ్వు దేవుని పని చేస్తున్నాను అని చెబితే ఎవరు? నువ్వు దేవుని చేత ఈ పనికై నియమించబడ్డావని వాళ్ళు నమ్మితే ఇస్తారు. ఇవాళ చాలా పరిచర్యల్లో డబ్బు ల్యాకింగ్ కనపడటానికి, కొరతగా కనపడటానికి కారణం దే ఆర్ టెల్లింగ్ దట్ దే ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. నోబడీ బిలీవ్స్. దే మస్ట్ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్ దిస్ గ్రేట్ వర్క్. దెన్ దే విల్ బిలీవ్ అండ్ దే విల్ గివ్. అది నీ పరిచర్య అయినా నా పరిచర్య అయినా అంతే.
దేవుడు నన్ను పిలుచుకున్నాడని ప్రజలు తెలుసుకునే వరకు ప్రజలు అర్పణ ఇవ్వరు. దేవుడే ఈ సేవకుని ద్వారా అడిగిస్తున్నాడు అని నమ్మే వరకు ప్రజలు ఇవ్వరు. దట్స్ నాట్ ద స్టైల్ ఆఫ్ గాడ్. అలా ఇవ్వటం దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన సేవకుని ఏర్పరుచుకున్నాడని ప్రజలు తెలుసుకునేట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు. ఈ సేవకుడు పదార్థములను తీసుకుంటున్నారు, పని చేయటానికి పూనుకోబోతున్నారు. ప్రజలు అర్పణలు తీసుకుని వస్తున్నారు. మీరు గమనించారా? ఇక్కడ దేవుడున్నాడు, దేవుని ఆత్మ ఉన్నది, మోషే అనే సేవకుడున్నాడు, మరియు బెసలేల్ అనే సేవకుడున్నాడు. ప్రజలు అర్పణలు తీసుకుని వస్తున్నారు. ఇట్స్ ఆల్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ విత్ గాడ్. ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క అద్భుతమైన పని. ఇది మనుషుల చేత దేవుని చేత భాగస్వామ్యములో పూర్తి చేయబడినది. The idea is from God, the material is from people, the workmanship is from the servant of God. దేవుని నుండి ఆలోచన, మనుషుల నుండి వనరులు, సేవకుని నుండి ఫలితము, సేవకుని నుండి పని ముగింపు. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్, అప్రోచ్ ఆఫ్ గాడ్. అది తెలుసుకోండి. 3వ వచనంలో వారు తీసుకున్నారు. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణలు అతని ఎదుగు తెస్తూ ఉన్నారు. అయినా సరే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళినా సరే ఇంకా 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 మనపూర్వకంగా తెస్తూనే ఉన్నారు. దెన్ వాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు డూ. అప్పుడు ఏం చేయాలి? బెసలేలు వచ్చి చెబుతున్నాడు, పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయి ప్రజ్ఞావంతులలో ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వస్తున్నారు. వాళ్ళు పని అక్కడ వదిలిపెట్టి వెనక్కొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడ పెట్టుకోము ఈ మెటీరియల్ అంతా, ఇప్పటికే సరిపోతుంది, ఇంకా ఎక్కువ తెచ్చినా మేమేం చేసుకోం, దాన్ని వద్దు మాకు. A servant of God must say that Lord, it is enough. ఇది చాలును దేవా అని యథార్థంగా చెప్పాలి. అంతేగాని బంగారం వస్తుంది కదా అని చెప్పి దాచుకోకూడదు, వెండి వస్తుంది కదా అని దోచుకోకూడదు, మంచి వస్త్రాలు వస్తున్నాయి కదా కప్పుకోవచ్చు అని చెప్పి ఉంచేసుకోకూడదు. యు నీడ్ టు షో యువర్ ఇంటగ్రిటీ. వాళ్ళు వచ్చారు, సేవకులు పని ఆప్ చేసి వచ్చి చెప్తున్నారు మోషేతో, అయ్యా ప్రజలు ఇంకా తెస్తున్నారు, అయ్యా బ్రతిమలాడి ఇస్తున్నారు, మా వల్ల కావటం లేదు ఆపటం వాళ్ళని, వాళ్ళు ఇవ్వకుండా ఆపటం మా వల్ల కావటం లేదు. వాట్ ఏ గ్రేట్ మినిస్ట్రీ ఇట్ ఈస్. వాళ్ళు ఇవ్వకుండా ఆపటం మాకు చేత కావటం లేదు. అందుకనే యు రికమెండ్, నువ్వు చెప్పయ్యా ప్రజల కన్నా వచ్చారు. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీద ఏ అర్పణ తేవద్దని ఆజ్ఞ ఇచ్చెను. Now Moses commanded people not to bring anything. ఎందుకు? అది పాళెమంతా చాటింపేయాల్సి వచ్చిందట. చాలు దేవుని పని కొరకు. అయ్యో రేపిద్దాం అనుకున్న వాళ్ళు మిస్ అయిపోయారు. They lost their blessing. ఎవరైతే దేవుని పనికి ఇవ్వలేదో వాళ్ళు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఎవరైతే మేల్కొని ముందుగా తెచ్చిచ్చారో వాళ్ళు ప్రత్యక్ష గుడారములో తమ భాగము కనబడుటకు వారు యోగ్యులయ్యారు, దీవెన పరులయ్యారు. తెలుగు భాషలో చెప్పండి, అదృష్టవంతులయ్యారంటారే, అదృష్టవంతులయ్యారు. ఒక మందిరం కడుతున్నారు అనుకోండి, ఆ మందిరం కట్టిన తర్వాత ఎంతోమంది వస్తారు, కానీ ఆ మందిర నిర్మాణ సమయంలో ఒక ఇటుకరాయి ఇచ్చిన వాడికి ఒక జ్ఞాపకం ఉంటుంది. ఏమిటంటే, నా ఇటుకరాయి ఈ మందిరంలో ఉంది, నేను ఇచ్చిన ఒక కిటికీ ఈ మందిరంలో ఉంది, నేను ఇచ్చినటువంటి ఒక గేట్ ఈ మందిరంలో ఉంది, నేను ఇచ్చినటువంటి ఐరన్ ఈ మందిరంలో ఉంది. ఐఎమ్ ద పార్ట్నర్ ఆఫ్ ఇట్. ఎంత తృప్తి ఉంటుంది. ఎంతోమంది వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటే, ఓ ఈరోజు ఇది ప్రయోజనంగా ఉంది కదా అని సంతోషపడతాం.
సోదరుడా, సోదరి, దేవుని పరిచర్య ఒక చోట ప్రారంభమై ఒక చోట ముగిసిపోతుంది. దానిలో భాగస్థులు ధన్యులు. చాలామంది తర్వాత తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు తర్వాత తీసుకొస్తే తీసుకొనబడలేదు. దే హ్యావ్ నో మెమరీ. దే డోంట్ హ్యావ్ ఎనీ మెమరీ ఇన్ దట్ టెబర్నకల్. కాబట్టి అడ్వాన్స్గా ముందుగా ఇచ్చిన వారు ధన్యులయ్యారు. ముందుగా ఇచ్చిన వారు అంగీకరించబడ్డారు. ముందుగా ఇచ్చిన వారివే సరిపోయాయి. మనపూర్వకంగా తీసుకోవటానికి అక్కడ మెటీరియల్ నీడ్ లేదు. 5,000 మందికి ప్రభు ఆహారం పెట్టినప్పుడు 12 గంపలు మిగిలిపోయాయి. తినేవాడు లేడిక. అర్థమవుతుందా? కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థులు బ్రతిమలాడి ఇచ్చారట. పౌలు గారు రాశాడు, ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు అన్నాడు. బ్రతిమలాడి ఇచ్చారు. ఇవాళ బతిమలాడినా ఇవ్వటం లేదు. ఇవాళ సాడ్ కండిషన్. యు ఆర్ మిస్సింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. యు ఆర్ మిస్సింగ్ అన్ ఆపర్చునిటీ టు పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పనిలో చేతులుంచుటకు నీవు వచ్చిన అవకాశాన్ని చేదార్చుకుంటున్నావు. అది ఎంత దీవెనో నువ్వు మర్చిపోతున్నావు. తెలుసుకోవాలి. విస్తారముగా తీసుకుని వచ్చిరి. And said Moses, the people bring much more than enough for doing the work. Much more than enough. కావలసిన దానికంటే అత్యధికంగా తెచ్చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్ దెమ్. Moses, please stop them. మోషే గారు ఆజ్ఞ ఇచ్చాడు, తేబాకండి అని. అప్పుడు ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఆ పని అంతయు చేయుట కొరకైన కావలసిన సామాగ్రి అత్యధికమైనది. దే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ దే స్టార్టెడ్ దేర్ వర్క్. ఇట్ ఈస్ ద గాడ్స్ స్టైల్. This is the God's style. Until you receive the resources, don't start the God's work. Give an appeal to people, then wait. ఒక నూతనమైన సత్యాన్ని వాళ్ళ మనం నేర్చుకోవాలి. దేవుని పని కొరకు కావలసిన సంపూర్ణమైన ధనము నీకు వచ్చే వరకు కూడా ప్రారంభించద్దు. Give the appeal to the people and wait for the response from the people. And wait to receive the resources. Until you receive the resources for all your work completion. Until then, don't start the work. నీవు నీ పని ప్రారంభించడానికి ముందే నీ పని ముగింపు కొరకైనటువంటి పూర్తి మెటీరియల్ నీ దగ్గర ఉన్నప్పుడే పని ప్రారంభించు. దిస్ ఈస్ ద గ్రేట్ లెసన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ టుడే. ఎస్, ఐ విల్ స్టాప్ ద వర్క్ until I receive everything to complete it. Today I will practice. You also practice from today. నేను పాటిస్తాను, నువ్వు కూడా పాటించు. దేవుడు ఇస్తున్న మాట ఇది. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. చూడండి, మొట్టమొదట మందిరాన్ని చేస్తున్నారు. మందిరము, ప్రత్యక్ష గుడారము, మందిరము, ఆవరణము దీని చుట్టూతా వస్తుంది. ఇది మందిరం అంటే తెరలతో నిర్మాణము చేయబడుతున్నటువంటి ఒక స్పెషల్ టెంట్, ప్రత్యేకమైనటువంటి మందిరం. ఇది మనకు ఏ విధంగా చేయాలి అని అనగా 10 తెరలు చేశారు. అతడు వాటిని, ఆ తెరలను నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేశాడు. ఇక్కడే ప్రజ్ఞ అవసరం.
వాడినటువంటి మెటీరియల్ నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నార. ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి. సన్న నార వైట్, దాన్ని నీలం, ధూమ్రం, రక్తం, అక్కడ పర్పుల్, బ్లూ అండ్ రెడ్. ఇవి యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. ఈ తెరలు, ఈ రంగులు కూడా ప్రభువు యొక్క మహిమను సూచిస్తున్నాయి. చిత్రకారుని పని అయిన కెరూబులు. చిత్రకారుడు, కెరూబులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తాయి. కెరూబుల మధ్య నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రతి తెర మీద కూడా కెరూబు యొక్క పిక్చరైజేషన్ జరిగింది. ప్రతి తెర 28 మూరలు, పొడుగంతా 28 మూరలు, వెడల్పు 4 మూరలు. 28 మూరలు అంటే మనకు 4 మూరలు అని అంటే కనుక ఒక మూర వచ్చి 1.5 ఫీట్, ఒక మూర వచ్చి 1.5 ఫీట్. 28 అంటే 14 కలుపుడు 42 అడుగులు. 1.5 ఫీట్ అంటే అడుగుల్లో అయితే 42 అడుగులు. మరియు వెడల్పు వచ్చేటప్పటికి 4 మూరలు అంటే 6 అడుగులు. 6 అడుగులు. ఇది తెరల కొలత. ఇవి ఒక ప్రక్కన 5, మరి ఒక ప్రక్కన 5 తెరలు పెడతారు. ఇది ప్రత్యేకంగా 5 అని ఒకటిగా కూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరంగా నిలబెడుతున్నారు. 10వ వచనం, 5 తెరలు ఒకదానితో మిగిలిన 5 ఒకదానితో కూర్చాలంటే ఫిక్స్ చేయాలా. కపుల్డ్ విత్ అంటే రెండింటిని కలపాలన్నమాట. 11వ వచనం, మొదటి కూర్పు చివరన ఉన్న తెర అంచున నీలి నూలుతో కొలుకులు చేశాడు. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అలాగే చేశాడు. ఒక తెరలో 50 కొలుకులు, రెండవ కూర్పున తెర అంచున 50 కొలుకులు చేశారు. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగ్గా ఉన్నాయి. మరియు అతడు 50 బంగారు గుండీలు చేసి ఆ గుండీల చేత తెరలను ఒకదానితో ఒకటి కోర్పగా అది ఒక మందిరంగా తయారైంది. అది ఒక మందిరంగా తయారైంది. మరియు 14వ వచనం నుండి మనకు 18వ వచనం వరకు పై కప్పు ఎలా చేశాడు అనేది రాశాడు. ఈ మందిరానికి వాడినటువంటి పలకలను గుర్చి, తుమ్మకర్రతో చేసిన పలకలు, ఫ్రేమ్స్ గుర్చి 20వ వచనం నుండి 30వ వచనం వరకు రాశాడు. ఇప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్న పై కప్పును చదువుకుందాం. మరియు మందిరం మీద గుడారంగా మేక వెంట్రుకలతో తెరలను చేశాడు. 11 తెరలను చేశారు. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు అంటే 30 మూరలు అంటే 45 అడుగులు, 4 మూరలు అంటే 6 అడుగులు. ఈ 11 తెరలకు ఒకే కొలత మెయింటైన్ చేశారు. ఈ యొక్క 5 తెరలను, ఈ యొక్క 5 తెరలను ఒకదానిగా కూర్చారు. 6 తెరలను ఒకదానిగా కూర్చి వాటిని మొదటి కూర్పు యందు మొదటి తెర అంచున 50 కొలుకులు చేశాడు. రెండవ కూర్పున వెలుపల తెర అంచున 50 కొలుకులను చేశాడు. ఆ గుడారం ఒకటిగా ఉండేట్టుగా చేసి దాన్ని కూర్చుటకు 50 ఎత్తడి గుండీలు చేశాడు. ఎత్తడి గుండీలు తీర్పును సూచిస్తాయి. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్లతో గుడారం యొక్క పైకప్పును, దాని మీద సముద్రపు వచ్చలతో పైకప్పును కప్పారు. గమనించండి, మేక వెంట్రుకలతో చేసిన తెరలను చేశారు. వాటి మీద మళ్ళా పొట్టేళ్లతో ఎర్ర రంగు వేసినటువంటి తెరను చేశారు. దానిపైన మళ్ళా సముద్ర వచ్చలంతో కూడినటువంటి తెరను చేశారు. సన్ననార తెరను చేశారు. ఈ 4 రకాలైనటువంటి తెరల చేత పైభాగాన్ని నింపారు. 20వ వచనం నుండి 30వ వచనం వరకు 10 వచనాలు తుమ్మకర్రలతో మందిరమునకు కావలసిన నిలువు పలకలు. ఈ నిలువు పలకల గురించి చదువుకుందాం. మరియు అతడు మందిరానికి తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాడు. పలక పొడుగు 10 మూరలు. 10 మూరలు అంటే 15 అడుగులు అన్నమాట. వెడల్పు 3.5 అంటే 3 అడుగులు. 15 × 3 అడుగులు ఉంటుంది ఒక్కొక్క పలక. ప్రతి పలక దానికి ఒకదానికి ఒకటి సమదూరం గల కులుసులు 2 ఉన్నాయి. అట్లా మందిరం యొక్క పలకలన్నింటినీ చేశాడు.
4 భాగాలు కదా, 4 ప్రక్కల కుడి ఎడమ, ఉత్తరం దక్షిణం, ఉత్తరం దక్షిణం మరియు తూర్పు పడమర 4 దిక్కులు కదా. ఈ 4 దిక్కులా కూడాను ఏ విధంగా ఉంది, ఉత్తరము పడమర 2 దిక్కులా కూడాను 20 పలకలు ఫిక్స్ చేశారు. 20 మరియు 20 అంటే 40 పలకలు. ఈ పలకల గురించి చూద్దాము. కుడివైపున దక్షిణపు దిక్కు 20 పలకలు మందిరానికి ఏర్పాటు. ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులు 2 దెమ్మలు. 20 పలకల కింద 40 వెండి దెమ్మలు. 20 పలకల కింద 40 వెండి దెమ్మలు. అంటే ఒక పలక కింద 2 వెండి దెమ్మలను పెట్టి ఆ క్రింది భాగం అట్లా ఆ దిమ్మలు ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో పెట్టి స్పెషల్గా నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున 20, వాటికి కూడా 40 వెండి దెమ్మలు. ఒక్కొక్క పలక కింద 2 దెమ్మల చొప్పున చేశారన్నమాట. పడమటి దిక్కున తూర్పు దిక్కున, పడమరకు ఆపోజిట్ తూర్పు వైపు ద్వారం ఉంటుంది, పడమర వైపు క్లోజ్డ్ డోర్ అన్నమాట, మూసివేయబడుతుంది. పడమటి దిక్కున 6 పలకలు చేశారు, మరియు వాటికి ఇటుపక్క అటుపక్క మరొక 2 పలకలు చేశారు. మొత్తం 8 పలకలు అన్నమాట. వెనక ప్రక్కన మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేశారు. అవి ఒకటి అడుగున కూర్చబడిన మొదటి ఉంగరం కాక దానితో ఒకటి శిఖరాన కూర్చబడ్డాయి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేశాడు. 8 పలకలు మొత్తం. ఈ 8కి 16 దెమ్మలు అన్నమాట. ఒక్కొక్క దానికి 2 చొప్పున 16 ఇత్తడి దెమ్మలు, వెండి దెమ్మలు 16. 8 పలకలకు కూడా వెండి దెమ్మలను చేయిస్తున్నాడు. చూడండి, ఇక్కడ వెండి వాడుతున్నాడు మందిరానికి. ఒక తేడా ఉంది గమనించాల్సింది. ఔటర్ కోర్ట్ ఆవరణము యొక్క తెరలకేమో ఇత్తడి వాడాడు, ఆవరణ యొక్క తెరలకేమో ఇత్తడి వాడాడు. తీర్పు. మందిరము యొక్క దిమ్మలకు వెండి వాడాడు. విమోచన. రిడెంప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని చెప్పడానికి ఈ వెండి దిమ్మలు వాడాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక 31వ వచనం నుండి 34 వరకు చూస్తే అడ్డకర్రలు. ఈ పలకలను నుంచోబెట్టిన తర్వాత అవి పడిపోకుండా అడ్డకర్రల చేత సపోర్ట్ కట్టాలి. వాటిని తుమ్మకర్రలతో చేశాడు. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలు, మరి ఒక ప్రక్క దానికి మరి ఒక 5 అడ్డకర్రలు చేశాడు. పలకల మధ్యన ఉండే నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండ చేశాడు. అవి పడిపోకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ పలకలో పడకుండా తుమ్మకర్రల చేత అడ్డకర్రలను చేసి వాటిని తిన్నగా దూర్చుట చేత అది నిలవబెట్టాడన్నమాట. పలకలకి బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటికి ఉంగరాల బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులతో పొదిగించాడు. తుమ్మకర్రతో చేసిన ప్రతి కట్టడానికి కూడా బంగారం తాపడం చేశారు. మానవత్వం దైవత్వానికి పోలికివి. మందిరము యొక్క వెనకటి భాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి అమరిక కొరకై చెప్పబడినటువంటి వివరాలు 35వ వచనం 36వ వచనంలో మరికొన్ని యాడ్ అవుతున్నాయి. మరియు అతడు నీల ధూమ్ర రక్తము వర్ణము గల అడ్డు తెరను పేనిన సన్ననారతో చేసెను. చూడండి, ఇక్కడ ప్రత్యేకముగా అడ్డుతెర ప్రత్యక్ష గుడారానికి 2 భాగాలు. లోపట మందిరంలో 2 భాగాలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము నుండి వేరు చేయటానికి ఒక అడ్డుతెర కావాలి. ఆ అడ్డుతెరను ఎలా చేశాడట 35వ వచనంలో కనబడుతుంది. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డుతెరను పేనిన సన్నన నారతో చేసెను. చిత్రకారుని యొక్క పని అయిన కెరూబుల గలదానిగా దీన్ని చేశాడు. ఈ అడ్డుతెరకి 4 స్తంభాలు వాడాడు. ఈ అడ్డుతెర కొరకు
4 స్తంభాలు. ఆ 4 కూడా తుమ్మకర్రతో చేసి బంగారు రేకులను పొదిగించి వాటి వంకులు బంగారు పెట్టాడు. మరియు 4 వెండి దిమ్మలు పోతపోసాడు. గమనించండి, మందిరము లోపట అడ్డుతెర ఉన్నది చూశారు, దానికి వెండిని వాడాడు. వెండి విమోచన గుర్తు, బంగారం దైవత్వానికి గుర్తు అన్నమాట. ఇక 37, 38 వచనాల్లో గుడారం యొక్క ద్వారం తూర్పు వైపు ఉంటుంది కదా, ఆ ద్వారం కొరకు ఏం చేయమంటున్నాడు? నీల, ధూమ్ర, రక్త వర్ణములు కలిగిన సన్నని నారతో బుటాపని అయిన అడ్డతెరను చేశాడు. ఈ అడ్డతెర నిలబెట్టడానికి 5 స్తంభాలు చేశారు. ప్రతి స్తంభము ఇత్తడితో చేయబడుతుంది. ప్రతి స్తంభము తుమ్మకర్రతో చేయబడుతుంది. అది బంగారపు రేకులతో పొదిగించబడుతుంది. బంగారు రేకులతో పొదిగించబడుతుంది. ఈ 5 స్తంభాలకు కూడాను 5 దిమ్మలు చేయాలి. అవి ఇత్తడివి అని అన్నాడు. అవి ఇత్తడివి అన్నాడు. 5 స్తంభములను, వాటి దిమ్మలను, వాటి బోధలను, వాటి పెండి బదులను బంగారు రేకులు పొదిగించారు. అవి వాటి దిమ్మలు ఇత్తడితో చేయమన్నాడు. ఇలాగా మందిరము యొక్క నిర్మాణం అంటే ఆవరణము లోపల ఉన్న గుడారము యొక్క నిర్మాణం ఈ విధంగా చేయాలనేది చెప్పబడింది.